పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు 2 నెలల్లో పూర్తి చేయండి. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం. 2 ఏళ్లుగా కోర్టు కేసుల్లో నానుతున్న పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మొండి వైఖరిని అత్యున్నత ధర్మాసనం తప్పుపట్టింది. అది దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ వ్యవహారంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15,644 పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కోసం 2022 ఏప్రిల్ 25న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసనం రాష్ట్ర హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పులు వెలువరించింది. ఈ మేరకు బుధవారం విచారణ జరపగా జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జోయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు ప్రకారం వివాదాస్పద ప్రశ్నలను నిపుణుల కమిటీకి ప్రతిపాదించి 2 నెలల్లోపు మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేయాలని బోర్డును ఆదేశించింది. అలాగే ఇప్పటికే పూర్తయిన నియామకాలపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అసలేం జరిగిందంటే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మొత్తం 15,644 కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి సంబంధించి 2 ఏళ్ల క్రితం అంటే 2023 ఏప్రిల్ 30వ తేదీన రాత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో 12 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సంస్థ ప్రిలిమినరీ కీని నిపుణుల కమిటీకి ప్రతిపాదించి దాని సిఫార్సుల ఆధారంగా 2023 మే 30వ తేదీన తుది ఆన్సర్ కీ విడుదల చేసింది. అయితే కొందరు అభ్యర్థులు దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ విచారించిన ఏకసభ్య ధర్మాసనం ఆ పిటిషన్లపై విచారించి 4 ప్రశ్నలను తొలగించాలని ఆదేశించింది. దీంతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. అది ఏకసభ్య ధర్మాసనం తీర్పును పక్కన పెట్టి మొత్తం 12 ప్రశ్నలను ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంయుక్తంగా ఏర్పాటు చేసే స్వతంత్ర నిపుణుల కమిటీకి నివేదించాలని 2024 జనవరి 1న ఆదేశించింది. 4 వారాల్లోపు కమిటీ పరిశీలించి రిక్రూట్మెంట్ బోర్డుకు సిఫార్సు చేయాలని, అలాగే నియామకాలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 2024 జనవరి 24వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ నియామకాలు చేపడితే తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంటూ సుప్రీంకోర్టు 2024 ఫిబ్రవరి 2వ తేదీన మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఆ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం బోర్డు తీరును తప్పుపట్టింది. హైకోర్టు తీర్పు ప్రకారం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి 2 నెలల్లో మొత్తం నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే ఇప్పటికే పూర్తయిన 15,474 మంది అభ్యర్థుల నియామకాలను డిస్టర్బ్ చేయకుండా మిగిలిన 854 పోస్టుల నియామకాలు 2 నెలల్లో పూర్తి చేయాలని పేర్కొంటూ అయితే ఇప్పటికే పూర్తయిన 15,474 మంది అభ్యర్థుల నియామకాలను డిస్టర్బ్ చేయకుండా మిగిలిన 854 పోస్టుల నియామకాలు 2 నెలల్లో పూర్తి చేయాలని పేర్కొంటూ ఎస్ఎల్పీని రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.